అలాగే మూడో పార్టీ అయిన కేంద్రంలో అధికారం అయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండేవారు మాధవరావు గారు కూడా అక్కడే ఉన్నారు. మాధవరావు గారు కూడా కంప్లీట్గా కూడా ఆయన పొగడడానికి మాత్రమే ఆ వేదికను చేసుకున్నారు తప్ప వారి యొక్క రాయలసీమ డిక్లరేషన్ గురించి ఎక్కడ కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. రాయలసీమ డిక్లరేషన్లో అప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పేసి ఒక అసెంబ్లీ భవనాన్ని కూడా కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ రాయలసీమలో నిర్మించి అసెంబ్లీ సమావేశాలు కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించుకున్న వారు అవన్నీ ఊరూరు వాడవాడ కూడా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ వారితో పాటు ప్రచారం చేసిన వారు దాన్ని ఊసే ఎక్కడ కానీ ఎత్తలేకపోయినారు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అసలు ఏది కానీ అసలు ఈరోజు ఏమని చెప్పాలి? అసలు సూపర్ హిట్ అనేది కొన్ని చేశావు నీ రాజకీయ జీవితంలో, చెప్పినట్టు మాత్రం హామీలు మాత్రం ఎప్పుడూ అమలుపరచలేదు. అన్ని మోసాలతోనూ అబద్ధాలతోనే రాజకీయ జీవితం అంతా కూడా 47 సంవత్సరాలు నిండిపోయింది. ఎన్నికల సమయంలో కూడా ఈ 15 నెలల కంటే 15 నెలల కంటే ముందు నువ్వు ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు, సూపర్ 6 నువ్వేం కొట్టలేకపోయినావు. ఒక 6 కూడా కొట్టలేకపోయినావు. కరెక్ట్ 6గా సింగిల్ రన్ కూడా చేయలేకపోయినావు సరిగా. కానీ కొన్ని దాంట్లో మాత్రం సూపర్ హిట్ కొట్టినావు నీ రాజకీయ జీవితంలో. పెన్షన్ మొత్తాన్ని నేను ఇంకా పెంచుతానని చెప్పినవాడు పెన్షన్ యొక్క సంఖ్యనే తగ్గించినవాడు. 4.5 లక్షల పైన కూడా 66 లక్షల నుంచి 61 లక్షలకు మాత్రమే చేర్చిన ఘనకీర్తి మీదే. దాంట్లో మాత్రం సూపర్ హిట్ మాత్రం కొట్టడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా లేదు. బెల్ట్ షాపులు అనేది కూడా ఓపెన్ చేసి మీరు లిక్కర్ అనేది కూడా ఏరులే పారిస్తాండే దాంట్లో మాత్రం మీరు సూపర్ హిట్ మాత్రం కొట్టారు. ఇసుక దందా చేయడంలో, మట్టిని తరలించడంలో సూపర్ హిట్ మీరందరూ కూడా. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి వారి కుటుంబాలను కూడా జైళ్ల పాలు చేసే దాంట్లో మీరు మాత్రం మీ పరిపాలన మాత్రం సూపర్ హిట్. భారతదేశంలో ఎవరి పరిపాలన లేదు, మీ పరిపాలన ఈ విషయంలో మాత్రం. మహిళలు చిన్నారులపై అత్యాచారాల్లో మీరు సూపర్ హిట్. 15 నెలలుగా ఒక కొత్త పెన్షన్, ఎంతోమంది ఉన్నారు. ఒక 60 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు, కొత్తగా పుట్టినవారు కూడా ఉన్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్తోనే. ఎవరికి కానీ ఒక కొత్త పెన్షన్ ఏమన్నా ఒకటి ఇది ఇచ్చానని చెప్పేసి చెప్పుకోవడానికి చెప్పుకోకునే దాంట్లో మీరు సూపర్ హిట్ మీరందరూ కూడా. ఆ తర్వాత ఎన్నికల్లో పేదలకు అందరికీ కూడా 2 సెంట్ల స్థలం ఇస్తామంటే ఒక్క సెంట్ అయినా ఇచ్చినారా? చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. దీంట్లో మీరు సూపర్ హిట్ పేదలకు 2 సెంట్లు ఇచ్చే దాంట్లో. తర్వాత వాలంటీర్లకు 5,000 కాదు కదా 10,000 ఇస్తామంటే వాలంటీర్ల వ్యవస్థనే తీసేసే దాంట్లో మీరు సూపర్ హిట్. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ముతికాయిలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా రేషన్ షాపులకి పోలేదని చెప్పేసి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కూడా భంగం కలుగుతుందని చెప్పేసి రేషన్ వ్యవస్థ, ఇంటి దగ్గరికే రేషన్ వ్యవస్థ తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసి మళ్ళా కూడా రేషన్ షాపుల ముందర మహిళలందరూ కూడా క్యూలో నిలబడుకునే దాంట్లో మీరు మాత్రం సూపర్ హిట్. ఎవరు లేదు కానీ చేయలేకుండా పోయినారు. మీరు అనేకం కూడా సంపద సృష్టిస్తామని చెప్పేసి 15 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టి 2 లక్షల కోట్ల అదనంగా కూడా మళ్ళీ కూడా అప్పు చేసిన ఘనత మీరే. దీంట్లో కూడా 15 నెలల్లోనే దీంట్లో కూడా సూపర్ హిట్. ప్రతి మంగళవారం కూడా అప్పుల వారంగా కూడా ఈరోజు పైకి పోయి ఆడుకునే దాంట్లో మీరు సూపర్ హిట్టే. అనేక రకాల దీంట్లో కూడా మేమంతా పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్తుంది ఎన్నికల సమయంలో. కానీ మీరు అధికారంలోకి వస్తేనే కరెంటు ఛార్జీలు పెంచే దాంట్లో కూడా సూపర్ హిట్టే. రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్ మీరు.
ఎవరికైనా అసలు గిట్టుబాటు ధర ఈ పంటకు ఉందని చెప్పండి. ధాన్యం కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఏది పండించినా కూడా లాస్ట్కు ఉద్యాన పంటలు దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో కూడా మీరు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్టే. మీ వెర్రి చేష్టలతో రెడ్ బుక్ రాజ్యాంగంతో అన్ని వెర్రి చేష్టలే. రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు దాంట్లో అమలుపరిచే దాంట్లో మీరే సూపర్ హిట్. ఎవరు కానీ ఇంత ధైర్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని చెప్పి ఇది వెర్రి చేష్టలు కాక ఇంకేముంది ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేది? దీంట్లో కూడా చెప్పులు కట్టారు. ఎంతో కూడా ముందు చూపుతో పేదలనేవారు ఉండాలి అని చెప్పేసి వైద్యం అనేది కూడా ప్రైవేట్ పరం కాకూడదు. ప్రతి పేదవాడికి కూడా విద్యం అనేది కూడా ఉచితంగా అందాలి. అది ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి. మరీ ముఖ్యంగా విద్యను ఇదంతా అని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి మళ్ళీ కూడా ప్రైవేట్ పరం చేసే దాంట్లో మీరే సాటి, మీరే సూపర్ హిట్. ఇవి మీరు సూపర్ హిట్. ఇవి మాత్రం ఎక్కడికైనా ధైర్యం ఉంటే మీరు అడిగిండాల్సింది. నిన్న ధైర్యం ఉంటే మెడికల్ కాలేజీ నేను ప్రైవేట్ పరం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 15 మెడికల్ కాలేజీలను కూడా PPP 3లో ప్రైవేట్ పరం చేస్తానన్నా మీకు సమ్మతమా, తప్పట్టు కొట్టండి అని చెప్పి అడిగింటే వాళ్ళతో కొట్టించుకుంటే మేము ఒప్పుకోము. దీనిలో మాత్రమే మీరు సూపర్ హిట్ తప్ప మరొకటి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. అందరినీ డూడు బసవన్నలు చేసుకున్నావు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా సంపాదించుకునే దాంట్లో మాత్రం చేసుకుంటే నువ్వు ఊరికే ఉండవు. అసలు ఏమైందో చెప్పండి? రాయలసీమలో హైకోర్టు లేకుండా చేసి ఇన్ని రకాల మీరు అందరూ కూడా మోసం చేసి మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు. మీ అంతా కూడా అబద్ధాలు కూడా నిజాలు చేయడాలని చెప్పి మీ అసత్యాలు కూడా నిజాలని చెప్పేసి ప్రయత్నంలో కూడా అని చెప్పేసి కూడా నేను చెప్తా అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు కనీసం మన జిల్లా ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు 14 మంది ఉన్నారు. 2 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇంకా చాలామంది కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరూ కూడా ఉత్సవ విగ్రహాల మాదిరి నిలిచిపోయినారు తప్ప భట్రాజుల మాదిరి వారందరూ కూడా ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని, మోడీ గారిని పొగడడానికే ఆ వేదికను ఉపయోగించుకున్నారు తప్ప జన సమీకరణ చేసి ఎక్కడైనా కానీ ఈ జిల్లాకి ఇది కావాలని చెప్పి అడిగిన పాపాన పోయినారా? ఉత్సవ విగ్రహాల కంటే అభిమానం అదన్నా ఎప్పుడన్నా అవుతుంది, నమ్మకమన్నా ఉంది జనానికి, ఎప్పుడో అవుతుంది మాట్లాడతాయేమో అని. అంత అభిమానం అయిపోయినారు. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడో కుప్పానికి గత సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొని పోయిన నీటిని ఈరోజు ఆ కాలువకు లైనింగ్ చేసి ఒక పిల్ల కాలువగా తయారు చేసేసి 6 నెలల్లోనే ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని తీసుకొని పోయినారని చెప్పి పొగిడే నోటితోనే జిల్లా ప్రజాప్రతినిధులు కనీసం భైరవాని తిప్పకి నీళ్ళు ఇవ్వండి, పేరూరు ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వండి, మడకసిర బ్రాంచ్ కెనాల్కి నీరు ఇవ్వండి అని చెప్పి అడగని కూడా అడగలేకపోయారు. ఒక నిర్దిష్టమైన హామీని ఈ పొద్దు అతను ముఖ్యమంత్రి గారు నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఒక నిర్దిష్టంగా ఈ పొద్దు మీరు చెప్తున్నారు 6 నెలల్లో కుప్పానికి నీళ్ళు తీసుకోమని చెప్పి, అంటే లైనింగ్ ఒకటే వాళ్ళు వేసింది, లైనింగ్ వేసి తీసుకొని పోతానని చెప్పి కేటీ ఇచ్చిన వాళ్ళు ఒక నిర్దిష్టంగా ఒక సంవత్సరంలో వచ్చే ఖరీఫ్కు మేము భైరవాని తిప్పకు నీళ్ళు ఇచ్చేస్తాం. ఆ చెరువులు కళ్యాణదుర్గ్ కానీ రాయదుర్గులు ఉండే చెరువుకు కూడా నీళ్ళు ఇస్తాం, పొలాలకు భూములు ఇస్తాం, చెరువులు నింపుతాం. అలాగే పేరూరు ప్రాజెక్టు నుంచి తీసుకొని పోయి అక్కడంతా కూడా రాప్తాడు నియోజకవర్గంలో కానీ అక్కడంతా నీళ్ళు ఇస్తామని కానీ, మడకసిర బ్రాంచ్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని కానీ, లేకుంటే 36 ప్యాకేజ్ కూడా తీసుకొచ్చి ఉరవకొండకు ఆ రోజు అది మొదటి ఫేజ్లోనే అది కావాల్సింది 1,15,000 ఎకరాలకు నీళ్లు కావాలి, ఆ ప్యాకేజీని పూర్తి చేస్తామని చెప్పేసి ఉరవకొండలో ఉండే బెలుగుప్పకు కానీ, వజరకర్రకు కానీ, కళ్యాణదుర్గ్ కానీ, విడపనకర్లకు కానీ నీళ్ళు ఇస్తామని చెప్పి ఒక నిర్దిష్టంగా ఒక హామీ 6 నెలల్లో 7 నెలల్లో ఇస్తామని చెప్పి హామీని కూడా ఇప్పించుకోలే. దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. ఏమంత భయమా అని అడుగుతున్నాను. అవి ఏమన్నా అడిగితే మీ సంపాదనకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా అడ్డం వస్తారేమో, అడ్డంకులు ఏమన్నా వేస్తారేమో అని చెప్పి మీకు భయమా అని చెప్పి నేను ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా నేను అడుగుతాను, మంత్రులను అడుగుతున్నాను. ఒక స్పష్టంగా కూడా 3 పార్టీలు ఉన్నాయి, మేము విశాఖపట్నం దాన్ని ప్రైవేటైజేషన్ చేయము, మేము 12,000 కోట్లు ఇప్పించుకున్నాం, 14,000 కోట్లు ఇప్పించుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. కానీ
మేము చేయము, మోడీ గారు చేయరు, చేస్తే మేము అడ్డం పడతాము, మోడీ గారు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే మాకున్నే పార్లమెంటు సభ్యుల చేత బలం చేత మోడీ గారిని గద్దెదించుతామని చెప్పి ప్రకటించినారా అని చెప్పి నేను అడుగుతాను. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ముఖ్యం కాదా? సోషల్ మీడియాని గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు ఏదో అభయం ఇచ్చినట్లుగా మాట్లాడతారు. మహిళలు, మీకు నేను అండగా ఉన్నాను, మీకు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏమైనా అంటే పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకునేటట్లు చేస్తానని చెప్పి చెప్తున్నావే. ఈ జిల్లాలో ఏం జరిగింది తెలియదా చంద్రబాబు నాయుడు గారు? కళ్ళు మాత్రమే మూసుకున్నావు అనుకుంటే చెవులు కూడా మూసుకున్నావా? నీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పలేదా? సొంతం నీకు వరుసకు చెల్లలో అక్క సోదరైతుంది, మీ శ్రీమతికి వదినైతుంది, నీకు రాజకీయ బిచ్చబెట్టి పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు కోడలైతుంది, జూనియర్ ఎన్టీఆర్ తల్లి అవుతున్న దాన్ని మహిళని మీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి దగ్గుపాటి ప్రసాద్ గారు కించపరిస్తే ఒక్క మాట మాట్లాడవా? వారైతే పోలీసు వాళ్ళు కాలర్ పట్టుకోరా? వారిని అడగాలని పోయిన వాళ్ళు మాత్రమే కాలర్ పట్టుకుంటున్నారే ఈ జిల్లాలో పోలీసు వాళ్ళు. దాని గురించి ఏం చెప్పవా నువ్వు? ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు మమ్మల్ని ప్రశ్నిస్తే సవాలుగా చేసి రైల్వే లైన్ పైన కూడా పండబెడతాము అని పండబెట్టినా కూడా వాళ్ళని గురించి మాట్లాడవా బహిరంగ? ఈ జిల్లాలో మా అనుమతి లేనిదే మా నియోజకవర్గాలకి మా ఊరికి పలానా ఊరికి పోకూడదని శాసిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడవా చంద్రబాబు నాయుడు గారు?